ప్రియమైనటువంటి దేవుని సంఘ సహవాసం ముందు నడిపించబడుతున్న విశ్వాసం ద్వారా ప్రభువు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి నాటి నుండి నేటి వరకు తన కృపావాత్సల్య బాహుల్యం చొప్పున మనలను తన బలిష్టమైన రేఖల నీడన ఉంచుకొని ఆయురారోగ్యములతో కూడిన జీవితాన్ని నెమ్మదిని అనుగ్రహించినాడు. అంటే మనం శరీరము బలహీనమైన బాధలు ఉన్నవారుగా ఉన్న దేవుడు బలవంతుడైన వాడుగా ఉండి మన బాధలను మన బలహీనత తానే భరించి మనలను ఆదుకొని ఆదరిస్తున్నాడు. అందుకొరకే మనం అందరం కూడా ప్రతి విషయంలో ప్రతి సమయంలో కూడా ఈ లోకంలో నరులైన వారి వైపు చూడకుండా దేవుని వైపు చూస్తే దేవుడే మనకు వెలుగును అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అని చెప్పాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపలేదు అని చెప్తున్నాడు. మరి లోకంలో ఉన్న నరులైన వారి వైపు చూసి మనకు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకునే దానికన్నా దేవుని వైపే తిరిగి దేవుని చూసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలిగితే మన ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపక మనం ఆయన ధరించిన వారిగా ఉంటాము అని చెప్తుంది. అందుకే ఈ లోకంలో శరీరులుగా ఉంటున్న మనమందరము శ్రమ పడవలసిందే, శ్రమతో కూడిన జీవితం జీవించాల్సిందే అని చెప్తున్నాడు. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పేతురు మరి 4వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. ఏమంటాడంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి అని చెప్తాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. ఇది యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభు దేవుడై ఉన్నాడని, ఆయన ద్వారానే ఈ రోజుకు మన స్థితి ఇంతవరకు మరి గొప్పగా ఉన్నదని ఎరిగి ఆయన ఆరాధించే వారందరికీ కూడా సెలవిస్తున్నాడు. అంటే మనము సమస్యలో ఉన్నా సంతోషంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నవారమైనా మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి అని చెప్తాడు. ఆయుధము ధరించుకొనుట, వస్త్రములు ధరించుకొనుట, మరి ప్రతి విధమైన వాటిని ధరించుకొనుట అంటే మరి శరీరానిగా మనసుగా ధరించుకోవడము అనేది. శరీరానికి విలువైన వస్తువులను ధరించుకుంటాం, మన దేహానికి విలువైన వస్తువులతోనూ విలువైన వస్త్రముల చేతను ప్రతి విధమైనటువంటి మనకు నచ్చిన వాటితో మనము మన శరీరాన్ని మన దేహాన్ని ధరింపజేసుకుంటాం. అలాగనే దేవుడు సెలవిస్తున్నాడు, ఆ పేతురుతో కూడా మాట్లాడుతున్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి అని ఎందుకు చెప్తున్నాడంటే, మనం ఆయనకు ప్రియమైన పిల్లలుగా ఉన్నాము అని. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. ధరించుకున్న మనము ఆయనను పోలి నడుచుకునే వారిగా ఉంటే మనం ప్రత్యక్షంగా ప్రభు యొక్క కార్యములను ఆలోచించిన వారం అవుతాం. మరొకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1 కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. చూడండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకుని. ఈ మాట మర్చిపోకూడదు. మనం అని చెప్తాడు. క్రైస్తవులుగా క్రీస్తు వారుగా దేవుని సంఘ సహవాసం ముందు నడిపించబడుతున్న విశ్వాసమైన మనమందరం కూడా అది మర్చిపోకూడదు. మనమందరము కూడా శ్రమ నొందిన వారమైతే, బాధ నొందిన వారమైతే సంతోషభరితులం అవుతాము. ఎందుకంటే మన కొరకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. క్రైస్తవులు అనబడిన వారు, క్రీస్తును ధరించిన వారు, మేము ఆయన పిల్లలుగా ఉన్నామని చెప్పి అనుకునేవారు అన్య జనుల మాదిరిగా, విగ్రహారాధకుల మాదిరిగా, లోకములోని జనులందరూ వారికి ఇష్టమైనట్టుగా ప్రవర్తించినట్టుగా కాకుండా మనము ఆయన పిల్లలుగా ఉండి ఆయన ఆరాధిస్తున్నామని ఆయనను పోలి మనం నడుచుకునేవారుగా ఉంటే, ప్రేమ కలిగి నడుచుకున్న వారమైతే, ఒకరినొకరు ప్రేమించుకున్న వారమైతే మనం ఆయన పిల్లలుగా కనపడతాం. అందుకొరకే దేవుని మాట ఏమంటే, మరి ఈ లోకంలో మొట్టమొదట క్రీస్తు శరీరం ముందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం ప్రియమైన పిల్లలుగా ఉన్నాము కాబట్టి ఆయన మాట ప్రకారంగా జీవిస్తున్న మనము ఆయనను ధరించుకున్నాము. లోకములో ఎవరిని కూడా ధరించుకోలేదు, ఆయనను మాత్రమే ధరించుకున్నాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 25-26 వచనంలో ఆయన ధరించుకున్న వారందరూ కూడా ఆయన కుమారులు అవుతున్నారు, కుమార్తెలు అవుతున్నారు అని చెప్తుంది వాక్యం. మరి నీవు నేను మనమందరం కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండటం కొరకై ఆయన ధరించుకున్నాము. ఆయన మనను ధరించినాడు, మనం ఆయనను ధరించినాము అని చెప్పేసి మనం ఎరిగిన వారమై మనం ఆయన బోధైంది నుంచి ముందుకు సాగుతూ ఉంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 26-27 వచనం చెప్తున్నాడు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులైనారు, దేవుని కుమార్తెలైనారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఎవరు ధరించుకున్నారు? యేసు ప్రభు ఎవరిని ధరించుకున్నాడు? మన తండ్రి అయిన దేవుడు కుమారుని క్రీస్తుని ఎవరు ధరింపజేసుకున్నాడు? క్రీస్తు శ్రమను, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. ఆయన ఏం ధరించుకున్నాడో మనం చూద్దాం. ఇప్పుడు మనము క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తుని ధరించుకున్న వారమని చెప్తుంది కదా. క్రీస్తు దేనిని ధరించినాడు అని చెప్పి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా. రైట్, ఇది మనమేమో క్రీస్తుని ధరించుకుంటే క్రీస్తు దేనిని ధరించుకున్నాడు అమ్మా? దాసుని రూపం ధరించుకున్నాడు. గుడ్, వెరీ గుడ్. మనం క్రీస్తుని ధరించుకున్నాం. అందుకే మనం క్రీస్తు యేసును కలిగిన మనసును మనం కూడా కలిగిన వారమైతే ఆయన పిల్లలుగా ఆయనని పోలి నడుచుకున్నవారుగా ఆయన శ్రమపడిన రీతిగా మనం కూడా శ్రమ పొందుతున్నాం. ఎందుకంటే మరి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 16-18 వచనంలో క్రీస్తు శ్రమపడి బాధ నుందని కనుక శ్రమ పొందుతున్న మనకు సహాయం చేయగలవాడినాడు. మన శ్రమ పొందుతున్నప్పుడు ఆయన మనకు సహాయం చేయగలవాడు ఉన్నాడు. కాబట్టి మనం ఆయనకు ఇష్టమైన వారు నడుస్తూ ఆయనను ధరించుకున్న వారుగా ఉండి ఆయన ధ్యానిస్తే ఆయన కూడా మన కొరకు దేన్ని ధరించినాడు? ఆయన దాసుని రూపము ధరించినాడు. యజమానిగా కాదు, అధికారిగా కాదు, అధిపతిగా కాదు. మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అన్నిటినీ పోగొట్టుకొని ఏమి లేనివాడుగా ఈ లోకానికి వచ్చి తన స్థితిని చూపించినాడు. ఏమి లేనివాడుగా ఈ లోకానికి వచ్చి తన జన్మని ఎక్కడ చూపించాడు? పశువుల తొట్టిలో చూపించాడు కదా. పశువుల తొట్టిలో చూపించాడా? ఆయన పుట్టింది ఏమో సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టిరి అని చెప్తున్నారు. కానీ ఈ లోకంలో జనులు ఏం చేస్తున్నారు? పశువుల తొట్టిలో పుట్టినాడు అని చెప్పుకుంటున్నారు. కానీ బైబుల్ అయితే అది లేదు. క్రీస్తును ధరించుకున్నవారు క్రీస్తు మరి దాసుని రూపం ధరించుకున్నాడంటే ఇక్కడ సత్రములో కూడా స్థలం లేదంట. స్థలం లేదంట కదా, లేదు. సత్రములో స్థలము లేనటువంటి ఆయనకి ఎక్కడ తీసుకుపోయి పడుకుంటున్నారు? పశువుల తొట్టిలో పండబెట్టినారు. అంతేగాని పశువుల తొట్టిలో పుట్టినాడు కాదు, బైబుల్లో లేదు అది. సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి అన్నప్పుడు పశువుల తొట్టిలో పరుండుకొని ఉన్నటువంటి ఆ శిశువును చూచుట కొరకయ్యే దేవుని యొక్క పిల్లలుగా జ్ఞానుల్ని దర్శించినారు. మరి నీవు నేను మనం అందరం కూడా ఆయనను ధరించిన మనమందరం కూడా ఆయనను దర్శించుకోవడానికి సిద్ధపడాలా. ఆయనను ధరించిన మనమందరం కూడా ఆయనను దర్శించుకోవాలి. ఆయన దాసుని రూపము ధరించి మన కొరకు దాసుని రూపము ధరించి మనల్ని గొప్పవారుగా చేయడానికి ఆయన రిక్తుడైనాడు, ఆయన పేదవాడైనాడు, ఆయన దరిద్రుడైనాడు. అందుకే వీరందరూ కూడా ఇప్పుడు ఎట్లున్నారు? ఆయన ధరించుకున్న మనమందరం ఎట్లున్నామంటే విశ్వాసం మూలంగా భాగ్యవంతులమైనాము. బా, ఎంత గొప్ప మాట! విశ్వాసం మూలముగా ఆయన మనము భాగ్యవంతులుగా ఉన్నాం, ధనవంతులుగా ఉన్నాం. విశ్వాసం మూలముగా మనము ఈరోజు అందరిలో కూడా తలగా ఉండే భాగ్యాన్ని ఇచ్చినంటే క్రీస్తు శరీరం ముందు శ్రమపడిన కనుక మనమును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొని తాను శోధింపబడి శ్రమ పొందని కనుక శ్రమ పొందుచున్న మనకు సహాయము చేయగలవాడై ఉన్నాడని మనం నమ్మితే ఆ నమ్మకము నిన్ను నన్ను మనందరినీ కూడా నడిపించేదిగా ఉంటుంది, కాపాడేదిగా ఉంటుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18లో
తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శ్రమ పొందుచున్న మనకు సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అందరి నిమిత్తమే ఈ లోకానికి వచ్చి అందరికీ సహాయం చేసి అందరినీ కూడా పాపపు జీవితంలో నుండి, చీకటి జీవితంలో నుండి, లోక సంబంధమైనటువంటి దురాశల చేత వీడొకడి మరం కొల్పబడిన వారమైన మనల్ని ప్రేమించి తన పిల్లలుగా చేసుకోవడానికి ఆయన రిక్తుడుగా, దాసుడిగా వచ్చినాడు. అంత గొప్ప వైభవం కలిగిన వాడు ఏమీ లేకుండా మన కొరకు పుట్టినాడు. ఎక్కడ పుట్టాలో మనకు యేసు ప్రభు మన హృదయంలో పుట్టాల. అందుకొరకనే దేవుని మాట సెలవిస్తూ చూడండి ఎంత మంచి మాట్లాడో. కీర్తన గ్రంథం 93వ అధ్యాయంలో ఈ శిశువు అనబడినటువంటి క్రీస్తు, యేసు ప్రభు, యేసు అనబడినవాడు రక్షకుడు, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడైనాడు. ఎందుకంటే ఆయనే మన కొరకు వచ్చి శ్రమపడినాడు. ఆయన పుట్టుకలో శ్రమ ఉంది, ఆయన ఎదుగుదలలో శ్రమ ఉంది, ఆయన చనిపోయేటప్పుడు కూడా శ్రమ ఉంది, చనిపోయిన తర్వాత తిరిగి లేచినప్పుడు శ్రమను అనుభవించకుండా తనతో ఉండి శ్రమను అనుభవించిన వారందరికీ కూడా సమాధానం కలుగజేయడానికి వచ్చినాడు. అందుకే 93వ కీర్తన 1వ వచనంలో చూద్దామా. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును. ఫస్ట్ పాయింట్లో ఏం ధరించడమా యేసు ప్రభు? అమ్మా దాసుని స్వరూపం ధరించినాడు. ఇప్పుడు 2వ పాయింట్లో ఏముంది? ప్రభావమును ధరించినాడు. ఈ ప్రభావం ఎవరు ధరించినారు? ఎవరు నా ప్రభావం అయిందని చెప్పినారు? యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు జనసమూహంలో ఉన్నప్పుడు యేసుప్రభుని గురించిన స్వార్థ విని ఒక అన్యజనురాలు, రక్తసిక్తమైనటువంటి బాధతో బాధపడుతున్న మరి స్త్రీ, రోగంతో ఉన్న స్త్రీ, 12 సంవత్సరాలతో రక్తస్రావం పోతున్న ఈ స్త్రీ ఎంతోమంది దగ్గరికి వెళ్ళి తన కష్టార్జితానంతా నష్టం చేసుకునేది, పోగొట్టుకునేది, కానీ లాభం లేదు, స్వస్థత లేదు, సమాధానం లేదు. కానీ యేసు ప్రభుని గురించి విన్నప్పుడు ఆయన పాపుల రక్షకుడైన క్రీస్తు అయినాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సహాయం కోరితే ఆయన స్వస్థత కలగజేస్తాడు. నాకే స్వస్థత కాదు, నా పాప జీవితాన్ని పోగొట్టగలుగుతాడనే సత్యాన్ని ఆమె ఎరిగి విశ్వసించి ఆయన దగ్గరికి వెళ్ళింది. కానీ జనసమూహంలో ఉన్నందుకు ఆయనను చూడలేదు, తాకలేదు కూడా. ఆయన చూడలేకపోయిందేమో, ఆయన తాకడానికి కూడా ఆమెకు సమయం దొరకలేదు ఆమెకి. అందుకే అందరి మధ్యలో మరి మనుషుల మధ్యలో వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు పుట్టుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు? నా ప్రభావం నాలో నుండి వెడిలిపోయింది అంటాడు. ప్రభావము ధరించుకున్న దేవుడు ఇప్పుడు ఏమంటాడు? ఆమె వెళ్ళి వస్త్రపు చెంగు పుట్టుకుంటేనే నా ప్రభావం నాలో నుండి వెడిలిపోయింది అని చెప్పినాడు. అందుకే యెహోవా రాజ్యము ఏలుచున్న రాజ్యమును చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించినాడు. యెహోవా బలము ధరించి బలముతో ఏమేమి ధరించినాడు? రైట్. దాసుని స్వరూపం ధరించుకున్నాడు, ప్రభావం ధరించుకున్నాడు, బలాన్ని ధరించుకొని ఏం చేశాడు? నడుము కట్టుకున్నాడు. నీవు నేను మనం అందరం ఏం కట్టుకుంటున్నాం నడుముకి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, నీ సత్యమైన దట్టిని నడుము కట్టుకోండి. సత్యమైన దట్టిని నడుము కట్టుకోగలిగితే దేవుని దాసురాలైన మీరు ధన్యులు. మీకు శుభవార్త, మీకు శుభవచనం, మీ ఇంటికి ఆశీర్వాదం, మీ భర్తలకు ఆశీర్వాదం, మీ పిల్లలకు ఆశీర్వాదం. దేన్ని కట్టుకుంటే? నడుమునకు సత్యమైన దట్టిని కట్టుకుని దేవుడు బలాన్ని దట్టిగా కట్టుకున్న రీతిగానే, బలమును తొడుక్కున్న రీతిగానే మనం కూడా సత్యమైన దట్టిని నడుము కట్టుకుంటే మనం ఎప్పుడైనా సరే బలహీనమైన బలవంతులమే. కాబట్టి 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం మనం చదివినాం కదా. ఇప్పుడు 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. చిన్నలారా, చిన్న పిల్లలారా, పెద్దవారులారా, ఎవరికి లోబడేమా? పెద్దలకు లోబడి. చిన్నపిల్లలందరూ కూడా, ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు, ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారా లేదా ఎవరైనా? రైట్. లడ్డు చెబుతున్నాడు, చందు లడ్డు. చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ
ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని ఆహా మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అని మనసును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దీన మనసు అనేటువంటి వస్త్రములు చిన్న అలంకరించుకోవాలి. మనమందరం యేసు ప్రభు అన్ని శ్రమలు ఉన్నా కూడా గర్వపడలే, ఎదురాడలే, తొందర పెట్టలే, బాధ పెట్టలే. ఎవరిని అందరి ఎడలు కూడా దీనుడుగా నిలబడినాడు. పిలాతు రాజు ఎదుట దీన మనసు కలిగి నడిచినది ఉన్నందుకు ఆయన భయపడిపోయినాడు. ఆయన రాజులందరూ భయపడిపోయినారు ఆయన దీన మనసును చూసి. ఆయన మనసును, ఆయన ప్రవర్తన చూసి భయపడిపోయినారు. ఎదుగుదలలో భయపడినారు, పుట్టుకలో భయపడినారు, చనిపోయిన తర్వాత చనిపోతున్నాడు అన్నప్పుడే భయపడినారు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా భయపడినారు. ఇది ఎంత గొప్ప ప్రభు! ఎందుకంటే మన దేవుడు ఆకాశ విశాలములు పట్టచాలనేటువంటి మహిమాన్వితమైన వాడు. మన దేవుడు అందరికీ ఊపిరిని, జీవమునిచ్చి తన మహిమార్థమై మనం జీవించాలని మన నిమిత్తమై మరణించి సమాజ చేయబడి తిరిగి లేచినాడు. అందుకే మనము చివరి మాటలో 5వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నాడు, చిన్నలారా మీరందరూ పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆహా! ఈరోజు మనం ఏమిటంటే ధరించుకొనుట. మనమందరం విలువైన వస్త్రాలు, విలువైన వస్తువులు ధరించుకొని మనగానే బాగా కనబడుతుంటాం. కానీ ఈ దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోకపోతే ఎంత చేసినా అంత కూడా వ్యర్థమే. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే మనం దీన మనసు అనే వస్త్రము ధరించుకొని ఆయనను ఆరాధించి పూజించేవారుగా ఉంటే తూర్పు దేశపు జ్ఞానులకు దొరికినటువంటి ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో దూరం నుండి వచ్చినా వాళ్ళు ఏం చేసినారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు బంగారు, సాంబ్రాణి, బోలము సమర్పించినారు. మోకాల నుంచి ప్రార్థన చేసి జీవం గల దేవుడు నీవే, నువ్వు తప్ప వేరే దేవుడు లేడని చెప్పేసి ఆయనకు మొక్కినారు దీన మనసు కలిగి. మనం కూడా దీన మనసును ధరించుకుంటే మన కష్టకాలంలో, మన రోగములో, మన వ్యసనములో, మన బాధల్లో అన్నిటిలో ఆయన ఉండి మనను మనకున్న బలహీనతను వంటి వస్త్రాలను తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలను ఇస్తాడు అని చెప్పింది. కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే యెహోవా అంటాడు. ఇక్కడ దావీదు 12వ వచనంలో, కీర్తన 30వ అధ్యాయం 12వ వచనం, ఓ యెహోవా నా దేవా, ఎప్పుడెప్పుడు నిత్యము, ఏదో ఒక అర్ధగంట, గంట, 2 గంటలు, 3 గంటలు కాదు, నిత్యము. నిత్యం అంటే మీ దేవాలయానికి వెళ్ళనే? దివారాత్రంలో అంటే దేవాలయానికి వెళ్ళడమే కాదు. నీ దేహమనే దేవాలయంలో నువ్వు దేవుని ధ్యానించుతూ దేవుని మందిరంలో దేవుని పిల్లల మధ్యనే కలిసి జీవించడమే ఆరాధన. అందుకొరకంటాడు యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును ఏ బట్ట కట్టుకుని అంట? దేవుని బాప్తిసం ద్వారా దేవుని ధరించుకోకపోతే వాళ్ళు ఏ బట్ట కట్టుకునేట్లేవాడు కాదు. దేవునిగా ధరించుకోకపోతే వాళ్ళు విలువైన వస్తువులు ఎన్ని ధరించినా అది వ్యర్థమే. వాళ్ళు గోనెపట్ట కట్టుకునేటనే లెక్క నిష్కల చెప్పినాడు. మరి ఇప్పుడు ఈ గోనెపట్టను విడిపించి ఏం చేసినాడు? సంతోష వస్త్రములు నన్ను ధరింపజేసినావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదన్నాడు. అది ఎప్పుడు స్తుతించేవాడు ఉంటాడు? గోనెపట్ట తీపిచ్చి సంతోష వస్త్రము ధరింపజేయడానికి ముందు బాధలు ఉన్నాడు. ఇప్పుడు అన్నీ గోనెపట్ట తీసేసి సంతోష వస్త్రం ఇచ్చినప్పుడు ఇంకా నిత్యము ఆనందంతో నిత్యము ఆయన గురించి సంతోషం చేస్తున్నాడు. అంటే తండ్రి దగ్గరికి వచ్చేవారు అందరూ కూడా ఆయనను ధరించుకున్నవారు, ఆయన పుట్టినవారు, ఆయన పిల్లలను పడినవారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నవారైనా
వారు ఉన్నతమైన స్థితిలో ఎత్తైన స్థలంలో అందరిలో గౌరవప్రదముగా నిజ జీవితంలో నిత్యత్వంలో నూతనత్వాన్ని కలిగిన జీవితం జీవించమంటారు. వాక్యం ద్వారా మనం చేస్తూ ముగిస్తున్నాం. నమ్మిన మనమందరం కూడా పడిపోకుండా జాగ్రత్తగా బ్రతకాలి. అంత్య దినములలో దుర్దినములు అపాయకరమైన దినములు ఉన్నాం కాబట్టి మనం పడిపోకుండా జాగ్రత్తగా బ్రతకాలి. పడిపోకుండా శ్రమలు వచ్చినా హింసలు వచ్చినా మనం దిగులు పడకుండా దాని విషయంలో దేవునికి అప్పగించుకొని మనం ప్రభు కార్యాభివృద్ధిని ఆసక్తి కలిగి నడిస్తే మన గోనెపాటను విడిపించి దీన మనసు అనే వస్త్రాన్ని సంతోష వస్త్రాన్ని మనకు ధరింపజేసి మనతో కూడా ఉండి సంతోషిస్తాడని వాక్యం ద్వారా మనం చేస్తూ ముగిస్తున్నాను. దైవజనుల గారికి వందనాలు. మరి సమయం ఇచ్చినారు. మరి చాలా మటుకు నేను కూడా ఈరోజు